హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. సో మరి చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మందికి పింపుల్స్ రావడం, అలాగే హెయిర్ ఫాల్ కావడం, ఇలాంటివి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. సో వీటన్నిటి గురించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, సో ఎందుకు వస్తున్నాయి అనే విషయాలు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఇక ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నిశాంత్ సార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఫీమేల్స్ లో చూసుకున్నా, మేల్స్ లో చూసుకున్నా చాలా మందికి పింపుల్స్ వస్తున్నాయి. సో దేని వల్ల వస్తున్నాయి అంటారు? సో పింపుల్స్ ఇప్పుడు ఇది నార్మల్ చేంజ్ అండి. ఇప్పుడు ఎవరికైనా ప్యూబర్టీ యుక్త వయసులోకి ఎంటర్ అయ్యేటప్పుడు పింపుల్స్ అనేది హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తా ఉంటాయి. ఎవరికైనా కానీ హార్మోనల్ చేంజెస్ మనకి 10 years బిఫోర్ పెద్ద ఏమీ ఉండవు. సో అది ఒక ఏజ్ వరకు వస్తుంటే పింపుల్స్ ఎప్పుడు ప్రాబ్లం అంటే వచ్చేసి వెళ్ళిపోతే పర్వాలేదు. కొంతమందికి పింపుల్స్ అట్లా రెగ్యులర్ గా వస్తానే ఉంటాయి. పింపుల్స్ వచ్చేసిన తర్వాత మచ్చలు పడిపోతా ఉంటాయి. కొంతమందికి అయితే చూస్తుంటాం కూడా పింపుల్స్ కొంచెం 20s లో అట్లా వచ్చిన తర్వాత 20s 30s కి వచ్చిన తర్వాత పింపుల్స్ ఇప్పుడు కొత్తగా రావు, కానీ అన్ని డాట్స్ మచ్చలు ఇవంటే యాక్నీ స్కార్స్ అంటాం. రెండు డిఫరెంట్ ఎంటిటీస్, బట్ కానీ అసలు బేసికలీ మనం చెప్పాలంటే అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయంటే పింపుల్స్ యాక్నీ అంటాం మనం కామన్ గా. ఈ యాక్నీ ఎందుకు వస్తుంటే మనకి నార్మల్ గా స్కిన్ లో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, అంటే స్వెట్ వాటర్ ప్రొడ్యూస్ చేసేవి, అలాగే ఆయిల్ ప్రొడ్యూస్ చేసేవి సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. అయితే ఈ గ్లాండ్స్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేవి ఫస్ట్ అవి ఆ గ్లాండ్స్ అవి బ్లాక్ అయిపోతాయి హెయిర్ ఫాల్ కి దగ్గర. అవి బ్లాక్ అయిపోవడం వల్ల లోపల సీబమ్ అనేది బిల్డప్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అది లోపల చిన్నగా ఫస్ట్ చాలా చిన్న స్టేజెస్ లో ఉంటాయి. బ్లాక్ హెడ్స్ లాగా స్టార్ట్ అవుతాయి. అవి తర్వాత ఒక చిన్న మచ్చలాగా నాడ్యూల్ లాగా ఫామ్ అవుతుంది. ఫస్ట్ కొంచెం నాడ్యూల్ ఉన్నది కదా, తర్వాత కొన్ని డేస్ కి రెడ్ కలర్ లో అయిపోయి ఎల్లో కలర్ డాట్ లాగా ఫామ్ అవుతుంది, ఫస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ లో అట్లాగా ఉంటుంది. ఇంకా అల్టిమేట్లీ ఫైనల్ ఏంటంటే అలాగా వచ్చిపోయినవి గిల్లేసిన తర్వాత తీసేసిన తర్వాత ఒక్కొక్క రకరకాల మచ్చలా పడతాయి. కొంతమందికి చిన్న డాట్స్ లా ఉంటాయి, ఫ్లాట్ గా ఉంటాయి, రకరకాలుగా అవుతా ఉంటాయి. ఇది బేసికలీ ఈ 3 ప్రాసెస్ వల్ల యాక్నీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇంకా యాక్నీ మచ్చలు అంటారా, స్కార్స్ రకరకాలుగా ఇట్లాగా వస్తూ ఉంటది. సో అంటే ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కూడా పింపుల్స్ రావచ్చే అవకాశం అంటే కంప్లీట్లీ ఆయిల్ ఫుడ్ తినడం వల్లనే వస్తుందని చెప్పలేము. బేసికలీ కొంచెం టూ మచ్ ఆఫ్ ఎక్సెసివ్ ఆయిల్ ఫుడ్స్ ఉంటే కొంచెం అవాయిడ్ చేయాలి. అలా అని చెప్పి ఆయిల్ లేకుండా కుకింగ్ ఇట్స్ నాట్ పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ మోర్ ఆఫ్ ఏంటిదంటే సింపుల్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేవి ఇవన్నీ మనము ఇది నార్మల్ బయటికి రావాలి. మనకి స్వెట్ కానీ ఆయిల్ కానీ మీరు ఎప్పుడైనా చూసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఎందుకు ఉండాలి, నార్మల్ సెల్ఫ్ మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాస్తూ ఉంటాం, బట్ ఈ సీబమ్ అనేది న్యాచురల్ గా వచ్చే మాయిశ్చరైజర్ అనమాట. ఇది మనం కొన్ని క్రీమ్స్ రాస్తూ ఉంటారు, మేకప్స్ కానీ ఎవరైనా కానీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనం తెలియకుండానే పోర్స్ ని బ్లాక్ చేసేస్తూ ఉంటాం. వాటిని కొమోడోజెనిక్, నాన్ కొమోడోజెనిక్ క్రీమ్స్ అని కూడా అంటారు. మీరు కనుక చూస్తే వెనకాల సర్చ్ చేసేటప్పుడు అన్ని ఇప్పటివరకైతే అందరికి సల్ఫేట్ ఫ్రీ, అది ఫ్రీ అని షాంపూస్, సోప్స్ చూస్తుంటారు. ఇట్లాగే ఈ క్రీమ్స్ వీటిలలో కూడా మనం యూజ్ చేసే మాయిశ్చరైజర్ కానీ యూజ్ చేసే సన్ స్క్రీన్స్ కానీ నాన్ కొమోడోజెనిక్ ఉండేవి యూజ్ చేస్తే ఆ పోర్స్ అనేవి బ్లాక్. ఫస్ట్ రీజన్ చెప్పాను కదా, అసలు రావడానికి ఏంటంటేనే ఆ పోర్ బ్లాక్ అయిపోవడం వల్ల సీబమ్ బిల్డప్ అయిపోయి యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుందని. అట్లీస్ట్ ఆ బ్లాక్ చేసేవి ఆ పోర్స్, ఆ క్రీమ్స్ అట్లాంటివి అవాయిడ్ చేస్తే అది మన చేతిలో ఉండేది, అవాయిడ్ చేయాలి. అండ్ హార్మోన్స్ అంటారా, ఎవరికి చెప్పలేము, ఎట్లా బిహేవ్ చేస్తాయో ఎవరు చెప్పలేరు. వీటిని హార్మోనల్ యాక్నీ అంటారు. చాలా మంది ఫిమేల్స్ లో అయితే, మేల్స్ లో అంత రెగ్యులర్ గా హార్మోనల్ చేంజెస్ ఉండవు కంపేర్డ్ టు ఇది నేచర్స్ గిఫ్ట్ అనాలో నేచర్స్ ఎట్లా అనాలో చెప్పలేము అనేది బెటర్ థింగ్ ఉంటుంది. సో ఎవ్రీ సైకిల్స్ అప్పుడు కూడా బిఫోర్ పీరియడ్స్ ముందు కూడా యాక్నీ ఫ్లేర్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి నార్మల్ గా పీరియడ్స్ ముందు కొంచెం యాక్నీ ఎక్కువగా రావడం అట్లాంటివి ఉంటాయి. సో ఆ టైంకి మనము రిలేటెడ్ గా మన స్కిన్ కేర్ లో కొన్ని చేంజెస్ పాటిస్తే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఇవి కొన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో చాలా మంది క్రీమ్స్ కూడా అంటే మనకు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వక ముందు ఈ క్రీమ్స్ పెట్టుకుంటే మనకు తగ్గిపోతుంది అని చాలా మంది క్రీమ్స్ కూడా వాడుతుంటారు. దానివల్ల ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అవును. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అవును, డెఫినెట్లీ కొన్ని క్రీమ్స్ వల్ల కూడా ఎక్కువ రావడానికి కూడా ఉంటాయి. ఎందుకంటే అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవ్వవు. అంటే ఆయిల్ ప్రోన్ ఉన్న స్కిన్స్ కి యాక్నీ రావాలని కూడా ఏం లేదు. ఆయిల్ ప్రోన్ లేని వాళ్ళకి కూడా యాక్నీ రావచ్చు. సో అందుకని క్రీమ్స్ కంటే కొంతమందికి ఇన్హరెంట్ గానే కొన్ని క్రీమ్స్ ఆర్ సొల్యూషన్స్ కొన్ని ఉంటాయి. బెంజైల్ పెరాక్సైడ్ స్పెసిఫికల్లీ చెప్పాలంటే దానికి ఇరిటెంట్ నేచర్ ఉంటుంది. కొన్ని స్కిన్స్ కి టైప్ పడవు, అదే ఒక ర్యాష్ లాగా వచ్చేసి మళ్ళీ ఫ్లేర్స్ అప్ కూడా అవుతూ ఉండొచ్చు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీరు కన్సల్ట్ అయ్యి మీరు రొటీన్ లో ఫాలో అవుతున్నప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎట్లా అంటే
మనం ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, ఒకసారి డాక్టర్ ని కలుస్తారు ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ తీసుకున్నప్పుడు, కానీ తర్వాత ప్రతిసారి ఏం కలవకుండా వి విల్ టేక్ దెమ్ రెగ్యులర్ గా యూజ్ చేసుకునేది. అట్లా సూట్ అయ్యేది ఏమంటే చూసుకోవచ్చు. బట్ పీరియాడిక్ గా కూడా కొన్ని చేంజెస్ చెప్తా ఉంటాం ఇలా పెట్టే వాళ్ళకి కూడా. లైక్ ఎట్లా అంటే నార్మల్గా యంగ్లో వచ్చే వాళ్ళు కొంతమంది కొన్ని కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ కూడా పెడతాం. అవి ఏంటంటే మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ మ్యారేజ్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి ఎన్ని మంత్స్ బిఫోర్ అట్లాంటివి. సో కొన్ని బిఫోర్ రెగ్యులర్గా ఎక్కువ కాలం వాడుతున్నా కానీ ఇప్పుడు అలాగే ఓవర్ ద కౌంటర్ కూడా చాలా రెగ్యులర్గా తీసుకుంటే కూడా ఉండకూడదు. పీరియాడిక్గా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటా ఉండాలి. ఇట్స్ ఓకేనా, మన లైఫ్లో ఈవెంట్స్ కానీ ఏమైనా చేంజ్ అవుతా ఉంటాయి, అట్లీస్ట్ మన ఎన్విరాన్మెంట్ మారుతుంది అంటే ప్లేస్ ఆఫ్ వర్క్ చేంజ్ అవుతున్నారు అంటే అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇట్లా వెళ్ళినప్పుడు ఈ స్కిన్ కేర్ ఫాలో అవ్వచ్చా, కొంచెం ఏమైనా చేంజెస్ అవ్వాలి. మనం మేజర్ లైఫ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారంటే ఇప్పుడు వాడుతున్న క్రీమ్స్ సేఫ్ అయినా, కంటిన్యూ చేయచ్చలేదా, అట్లీస్ట్ ఈ బేసిక్ ప్రికాషన్స్ అన్నా కొంతవరకు తీసుకోవాలి. సెల్ఫ్ మెడికేషన్ ఒక వరకు చేసుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ అడ్వైజ్డ్. అంటే ఇంకా రెగ్యులర్ గా ఇది ఒకటే క్రీమ్ కదా నాకు కూడా వచ్చింది, మన ఫ్రెండ్ కి ఎవరికో వచ్చింది, నేను ఇట్లా డాక్టర్ కన్సల్ట్ నాకు ఈ క్రీమ్ వర్కౌట్ అయింది కాబట్టి నువ్వు ఈ క్రీమ్ వాడుకో అని చెప్పకూడదు. మన ఫ్రెండ్ కే కాదు, మన ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా నాకు ఈ క్రీమ్ వాడితే బెటర్ గా ఉంది, నువ్వు ఈ క్రీమ్ వాడేసేయచ్చు అని చెప్పకూడదు. అట్లీస్ట్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ వరకు ఓకే, మిగిలిన ప్రొడక్ట్స్ ఏం వాడినా కానీ మెడికల్ క్రీమ్స్ ఏమైనా కానీ కలిసిన తర్వాతనే వాడితేనే బెటర్. ఓకే. సో చాలా మంది సార్ ఏంటంటే వైట్ గా అవ్వడం కోసమైనా ఈ మధ్య కాలంలో సన్షైన్ క్రీమ్ చాలా మంది వాడుతున్నారు. దాని వల్ల ర్యాషెస్ వస్తున్నాయి, ఫేస్ మొత్తం స్కిన్ ఊడిపోతుంది. ఇలాంటివి మీరు చూస్తుంటారా? సో నార్మల్ గా నేను రీల్స్ లో చూసాను, సో అది అడుగుదామని నాకు గుర్తుకొచ్చింది. సో దేని వల్ల అంటారు? అంటే మీరు ఫస్ట్ సన్షైన్ అన్నారు, మా హాస్పిటల్ సన్షైన్ క్రీమ్ అట్లేం లేదు, అది మా హాస్పిటల్ కి సన్షైన్ కి దానికి సంబంధం లేదండి. నేను ఫస్ట్ టైం వింటాను క్రీమ్స్ అది. బట్ కానీ కొన్ని క్రీమ్స్ చెప్పాను కదా, కొన్ని అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవ్వవు. ఇవన్నీ వాట్ ఎవర్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వల్ల కానీ, వాట్ ఎవర్ ట్రెండ్స్ వల్ల కానీ, అంటే నౌవేడేస్ స్కిన్ కేర్ ఎవరైనా అందరు చెప్పేస్తాను ట్రీట్మెంట్ వరకు. ఈవెన్ మీరు చాట్ జీపీటీ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ సో అండ్ సో అని చెప్తానంటుంది. దాని కింద ప్రతిదానికి లింక్ ఉంటుంది డీటెయిల్ గా చదువుకోవడానికి. అట్లాగా అవన్నీ చదివితే అసలు ఏది వాడాలంటే భయం వేస్తుంది. బట్ రఫ్ గా చూసేసి ఇట్లాంటి కైండ్స్ ఆఫ్ తీసుకుంటే డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే అందరికీ ఒకటే సొల్యూషన్ అని ఉండదు. అండ్ కొన్ని కైండ్స్ ఆఫ్ ఎస్పెషల్లీ ఇవి లైటనింగ్ క్రీమ్స్ వచ్చేవి కూడా కొన్నిటికి రిబౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతకాలం వాడేసి ఆపేస్తే మళ్ళీ ఎక్కువ రావడం. అండ్ కొంతమందికి కొన్ని కైండ్స్ ఆఫ్ క్రీమ్స్ ఎట్లా ఉంటాయి, ఇవి కొన్ని క్రీమ్స్ ఉంటాయి డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్స్ లాగా, అంటే రెండు వైపులా పదునున్న కత్తిలాగా. కొంతమందికి అది వాడడం వల్ల ఈ బ్లాక్ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. అందరికి మోస్ట్ కామన్ గా వైట్ అవుతుంది, వైటనింగ్ ఉంటుంది. కానీ కొన్ని ఒక పర్టికులర్ ఏరియాలో ఆక్రనోసిస్ సంథింగ్ అట్లా అంటాం అనమాట. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఈ చీక్స్ దగ్గర అక్కడ కొన్ని ఏరియాస్ లో అది వాడడం వల్ల ఇంకా బ్లాక్ అవ్వచ్చు, లేదా బ్రౌన్ పిగ్మెంటేషన్ అనేది అట్లాగా జరగచ్చు. ఇది ఎక్కడో ఉండింది కూడా, ఐ థింక్ సమ్వేర్ ఇన్ హర్యానా ఆర్ నార్త్ లోనే ఎక్కడో ఇది జరిగింది కామన్ ఇన్సిడెంట్. చాలా మంది అక్కడ చాలా క్వైట్ కామన్, ఏదేదో క్రీమ్ ఏదో రాసేసుకుని డబ్బాలు కొనేసుకొని రాసుకుంటా ఉంటే వైట్ అవుతారు, ఇనిషియల్ గా బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం పర్మనెంట్ గా బ్లాక్ పిగ్మెంటేషన్ అట్లా కూడా వచ్చిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అది ఒక ఏమంటారు, ఒక మాస్ మెడికల్ నెగ్లిజెన్స్ కింద అట్లాగా అయిపోయింది. ఓవర్ ద కౌంటర్ ఎవరెవరో అట్లా క్రీమ్స్ తీసుకుని అట్లాగా. అంత సోఫార్ మన తెలుగు స్టేట్స్ లో అది అవ్వలేదు, కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఒకటైతే నేను స్పెషల్ గా విన్నాను. అంటే పర్టికులర్ కైండ్స్ ఆఫ్ క్రీమ్స్ టు అన్ ఎక్స్టెంట్ వరకు వాడచ్చు. కొన్ని వచ్చే కాంబినేషన్స్ కూడా ఇప్పుడు బయట వచ్చేవి ఏంటంటే మనకి అంటే ఈజీ నార్మల్గా ఇప్పుడు తయారు చేసే వాళ్ళు కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కాస్మెసూటికల్ అంటారు, మనకి న్యూట్రసూటికల్స్ అంటారు. అంటే మనకి ఇక్కడ కాల్షియం, ఐరన్ ఎవరు కొనుక్కున్నా దొరుకుతుంది. కానీ ఒక రేంజ్ తర్వాత కొన్ని పెయిన్ కిల్లర్స్ వరకు దొరుకుతాయి. యాంటీబయాటిక్స్ కూడా అయితే వితౌట్ ప్రిస్క్రిప్షన్ కొన్ని ఇవ్వరు. అట్లాగే ఉండేవి మెడికల్ క్రీమ్స్ ఉంటాయి, అంటే విత్ ప్రిస్క్రిప్షన్ దొరికేవి. ఈ కాస్మెసూటికల్స్ ఉంటే ఎవరైనా కొనుక్కునే ఉంటాయి. దాంట్లో చాలా లైటర్ కాన్సన్ట్రేషన్ లో పెడతారు. అంటే ఇప్పుడు మనము మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లో ఇచ్చేది ఒక 10 times దానికంటే ఎక్కువ పవర్ ఉండేది ఇస్తాం. అర్థమైందా? మన నార్మల్ గా దొరికేవి ఇట్లాంటివి ఉండేవి. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అలాంటిది లైట్ గా ఉండే క్రీమ్స్ ని మల్టిపుల్ గా చాలా అడ్వైజ్ చేసిన యూసేజ్ కంటే ఎక్కువగా వాడడం వల్లనో, లేదా ఓవర్ ద కౌంటర్ అంటే ప్రిస్క్రిప్షన్ మీద రావాల్సినవి కూడా. ఒక సాడ్ స్టేట్ ఏంటంటే మనకి ఎంత పెద్ద డ్రగ్స్ అయినా కానీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా ఎవరైనా వెళ్ళి స్లిప్ మీద రాసేస్తే తీసుకుంటారు. బట్ టు అన్ ఎక్స్టెంట్ కొన్నిసార్లు వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు, గుడ్ థింగ్స్ ఉన్నారు. బట్ కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు, అట్లా ఇవ్వకూడదు. అలాగా ఇస్తున్నప్పుడు అవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఉండేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటాయి కదా, తెలియకుండా వాడేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఓకే. సో అలాగే సార్, ఇప్పుడు చాలా మంది మేకప్ వేసుకుంటుంటారు. సో దానివల్ల కూడా స్కిన్ పాడైపోతుంది. ఫేషియల్ చేయించుకోవడము, క్లీనప్ చేయించుకోవడం, ఇలా కెమికల్స్ కలిసినవి చేయించుకుంటున్నారు. అవి కూడా కొన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి స్కిన్ కి. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? సో చెప్పాను కదండి, అందరికి అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవ్వదు. కొంతమందికి సెన్సిటివ్ ఉంటారు. సెన్సిటివ్ కూడా డిఫరెంట్. కొంతమంది కొన్ని పర్టికులర్ ఇరిటెంట్స్ ఉంటాయి, కొన్నివి సెట్ అవ్వనివి ఉంటాయి. అలాంటివి ఉన్నవి అంటే అవాయిడ్ చేయాలి. ఏదైనా టు స్టార్ట్ విత్ లైటర్ కాన్సన్ట్రేషన్ తో చేస్తే, ఇది టూ హెవీగా చేయకుండా లైట్ గా చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేయకండి. సో ఇలాంటి దానికి ప్రాబ్లం ఉంది కదా అన్నట్టు. అదే కాకుండా టూ విగరస్ గా రావాలి. అండ్ ఎస్పెషలీ ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే, మనకి మేజర్ ఈవెంట్ సే మ్యారేజ్ అనుకుంటే చాలా ఎక్కువ గ్లో కనిపించేసి అనేసి తెలియకుండా కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, పార్లర్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటారు. ఇట్స్ గుడ్, తీసుకోవచ్చు, కానీ టు అన్ ఎక్స్టెంట్ వరకు. కొన్నిసార్లు అది ఓవర్లీ డన్ ట్రీట్మెంట్ లేదా తీసుకొని కూడా అట్లా చేసుకుంటే, అంటే కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఈ మధ్య కొంచెం కంట్రోల్ రెగ్యులేషన్ లేక ఎక్కడ పడితే అక్కడ కూడా చేస్తున్నారు కొన్ని. సో అలాంటప్పుడు క్వాలిఫైడ్ కాకుండా చేయించుకుంటే తక్కువ కాస్ట్కి అయితే బెటర్గా వస్తున్నాను. ఒకవేళ చేయించుకున్నప్పుడు అది చాలా మందికి ప్రాబ్లమ్స్ అవ్వదు. నేను చెప్పే 10 members లో 8 members కి 9 members కి అవ్వదు, ఒకరికి ఇద్దరికి అవుతుంది. సో ఆ ఒకరిద్దరిలో ఎవరు ఉండాలని అనుకోరు. ఎందుకంటే మన దగ్గర ఎవరైనా ప్రొఫెషనల్ దగ్గరికి, అంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం చేసుకుంటారు. మన మెడిసిన్లో ఎట్లా ఉంటుందంటే, మనం బెనిఫిట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ప్రాబ్లం ఇవ్వకూడదు, అలాగా ఉంటుంది. సో ఇలాంటి ట్రెండ్ ఫాలో అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు చేయించుకోండి, కరెక్ట్ ఏం కాదు. నార్మల్గా పార్లర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది పార్లర్స్లోనే చేయించుకోవాలి. మెడికల్ ట్రీట్మెంట్స్ మెడికల్ ఫెసిలిటీస్లోనే చేయించుకోవాలి. అంతేగాని మిక్స్ మ్యాచ్ చేయకూడదు. రెండు వాడకూడదు అంటారు. రెండు చేయించుకోవచ్చు, బట్ చేసుకోవాల్సిన ప్లేస్, చేయించుకోవాల్సిన టైం కూడా కరెక్ట్ ఉండాలి. అండ్ ఏ చేయించుకున్నా కానీ యూ షుడ్ బి ఫెయిర్ టు, మీరు చెప్పే వాళ్ళకి క్లియర్గా మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మన స్కిన్ ఎవరికైతే మనం అప్పగిస్తున్నాం, ఎవరికైనా మన ఎస్థెటిషియన్కి ఇచ్చినా కానీ ఎవరికన్నా కానీ, సో ప్రాపర్గా డిజైన్ అనే ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోవాలి. అన్నెసరీవి ఏదో ఇది చేయించుకుంటే యాడప్, ఏదో టూ మిక్సప్ ఆఫ్ కెమికల్స్ ఇట్లాంటివి కూడా ప్రాబ్లం అవుతా ఉంటాయి. సార్ అలాగే ఇప్పుడు చాలా మంది బొటిమల తర్వాత గిల్లుతూ ఉంటారు. అందులో పసుపు అయిన తర్వాత చాలా మంది నెయిల్స్, మెయిన్ గా నెయిల్స్ తాకడం వల్ల కూడా మనకి మచ్చలు వస్తున్నాయి ఫేస్ అంతా కూడా. సో అవి వెళ్ళిపోవాలంటే కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అలాగే ఏమన్నా వాడమంటారా? అంటే ఆయింట్మెంట్ లాంటివి, అలాంటి మెడిసిన్ ఏమన్నా వాడమంటారా? ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే యాక్నీ స్కార్స్ అంటారు. ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి, చిన్న చిన్న మచ్చలాగా ఉంటుంది. కొంతమందికి ఫేస్ అంతా కూడా వస్తుంది. ఎక్కువ కామన్ గా చీక్స్ ఏరియాలో చూస్తూ ఉంటాం. సో ఇమీడియట్గా ఏంటంటే ఎనీ పింపుల్ని గిల్లడం అట్లాంటివి చేయకూడదు. ఫస్ట్ బ్లాక్ హెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు బ్లాక్ హెడ్స్ తీయించుకోవచ్చు, అప్పుడు అది ఫర్దర్గా యాక్నీగా అవ్వకుండా ఉంటుంది. బట్ నేను ఫస్ట్ ప్రివెన్షన్ చెప్తున్నా, తర్వాత ట్రీట్మెంట్ చెప్తాను. అండ్ కొన్ని మనం గిల్లకపోయినా కొన్ని ఓపెన్ అయిపోయి పగిలిపోతే అట్లా అయిపోతాయి. ఫస్ట్ రెడ్గా ఉన్నవి అయిన తర్వాత హీలింగ్ స్టేజ్లో కొంచెం, ఎస్పెషల్లీ మన ఇండియన్ స్కిన్లో చాలా మందికి ఎట్లంటే అది ఒక బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. ఆ టైంలో సన్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. సన్ ప్రొటెక్షన్ అంటే ఎండలోకి వెళ్ళకపోవడం, సన్ స్క్రీన్ వాడడము, కొన్నిసార్లు అవసరం అయితే స్టెరాయిడ్ క్రీమ్స్ రాస్తాం లైట్గా ఉండేవి. ఏమి అంటే ఇది హైపర్ పిగ్మెంటేషన్ అవ్వకుండా, మోర్ డార్క్ అవ్వకుండా. వన్స్ డార్క్నెస్ అనేది కవర్ అయిపోయి అదొక పార్ట్. ఒకటి రెండు రకాలు ఉండొచ్చు, ఒకటి కలర్, ఒకటి మచ్చలు. కొంతమంది కలర్ కూడా నార్మల్ కలర్లో ఉండి గుంటల్లాగా చిన్న గుంటల్లాగా పడుతూ ఉంటాయి, అవి మచ్చలు. కొన్ని కలర్ మారినవి ఉంటాయి, హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది. ఫస్ట్ హైపర్ పిగ్మెంటేషన్ ఇనిషియల్ స్టేజెస్ లో బెటర్ గా కంట్రోల్ చేస్తే ఫస్ట్ 3 months లో బెటర్ గా కంట్రోల్ చేయొచ్చు. లేదంటే తర్వాత చాలా డిఫికల్ట్ అసలుకి ఈ ఉన్న పాటలు ఈ కలర్ కంట్రోల్ చేయడం అనేది ఏంటి అనేది. కానీ ఇవేమి చేయలేదు, ఇవన్నీ చేసుకోకుండా కూడా కొంతమందికి అయిపోయిన తర్వాత యాక్నే ఆగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మచ్చలు ఉన్నాయి. ఐదర్ కలర్ అన్న డార్క్ గా ఉండొచ్చు, లేదా నేను చెప్పినట్టు ఇట్లా గుంటలాగా ఉండే. వాటికి కూడా దేర్ ఆర్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ లేజర్స్ కానీ, కెమికల్ పీల్స్, మైక్రో నీడ్లింగ్, చిన్నవి పిఆర్పి ఇంజెక్షన్స్, ఫిల్లర్ ఇంజెక్షన్స్, నానోఫాట్, స్కార్ రివిజన్ ప్రొసీజర్స్ అవన్నీ ఉంటాయి. డిపెండ్స్ ఆన్, అంటే కొన్నిసార్లు టు స్టార్ట్ విత్ టూ బేసిక్ కూడా స్టార్ట్ చేస్తాం, కొన్ని వాళ్ళకి టూ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా చేస్తాం అనమాట. డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఎలాంటి స్టేజ్లో ఉన్నారు ఏంటిది అనేది. సర్జికల్ ప్రొసీజర్స్ అయితే లాస్ట్లో సింగిల్ టైమే చేస్తాం, రిపీట్ చేయాల్సిన పని ఉండదు. ఈ మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇప్పుడు లేజర్స్ కానీ ఇవన్నీ సెషన్స్ పడతాయి. ఏదో ఒక్క సెషన్ చేసుకొని కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ అయితే రాదు. 5 sessions 6 sessions, కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్స్, పీడియో థ్రెడ్స్ కూడా యాడ్ చేస్తాం, 2-3 కాంబినేషన్ సెషన్స్ ఇట్లాంటివి చేసి ఇస్తా ఉన్నప్పుడు బెటర్గా రిజల్ట్స్ వస్తాయి. ఆ రిడక్షన్ కూడా మీరు ఈ సెషన్లో వీ కెన్ నోటీస్. ఇలాగా ఫ్లాట్ గా ఉన్నవి ఏంటిదంటే, ఇక్కడ మనకు గుంట పడిందంటే ఏమిటి, అక్కడ నార్మల్ స్కిన్ లో కొలాజన్ ఉండాల్సింది అక్కడ సరిగ్గా ఫామ్ అయి ఉండదు, స్కార్ ఫామ్ అయినప్పుడు దాన్ని రీబిల్డప్ చేయాలి. సో ఇలా గుంటలో ఉన్నదాన్ని ఈ సెషన్ తోటి ఫ్లాటర్ స్కిన్ లెవెల్ కి వచ్చేస్తుంది.
అండ్ కలర్ ఉన్న వాటికి కలర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ డార్క్ ఉన్న స్పాట్స్ని ఐదర్ కెమికల్ పీల్స్తో సెషన్స్తో తీయడం, లైట్ అయ్యే క్రీమ్స్ వాడడం, లేదంటే స్పాట్ డెర్మాబ్రేషన్ అదర్ స్కిన్ని తీసేసేయడం, ఆటోమేటిక్గా ఫ్రెష్ స్కిన్ రావడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. లాస్ట్లో ఇంకా అడ్వాన్స్గా ఉంటే మన పిఆర్పి ఇంజెక్షన్స్ లేదా నార్మల్ ఫ్యాట్ తీసుకోవడానికి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటిది అని అంటే స్టేట్ ఆఫ్ దట్ లాస్ట్ ఇవన్నీ ఏం చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అంటే లాస్ట్ ట్రీట్మెంట్ నానో ఫ్యాట్ ఇంజెక్షన్ ఉంటుంది. మన బాడీలో ఇప్పుడు కొంతమందికి కొవ్వు తీసేస్తుంటే ఎవరైనా హ్యాపీ ఫీల్ అయితే ఉంటారు, లైఫ్ సెక్షన్స్ కూడా చేస్తుంటాం యాజ్ ప్లాస్టిక్ సర్జన్. దాంట్లోనే రిచ్ రిజర్వాయర్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని ఒక టెక్నిక్తో దాన్ని ప్రాసెస్ చేసి స్టెమ్ సెల్స్ ఐసోలేట్ చేసి వి విల్ ఇంజెక్ట్ ఇట్ దేర్. రిజల్ట్స్ ఇనిషియల్గా రావు కానీ బట్ సెషన్స్ వద్దు అనుకున్న వాళ్ళకి, టైం లేదు అనుకున్న వాళ్ళకి, బట్ ఇమీడియట్గా ఒక్కసారికి రావు. బట్ దాని ఎఫెక్ట్స్ ఒక 6 months వరకు స్లోగా వస్తాయి. అంటే ఇప్పుడు లేజర్స్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 1 సెషన్ చేసుకునేది ఒక 6-7 times లేజర్ చేయించుకుంటే వచ్చే సెషన్స్ ఇది 1 time చేసుకుంటే వస్తుంది. బట్ కాకపోతే ఈచ్ దానికి ఏంటంటే ఇప్పుడు లేజర్ చేయించుకుంటే మార్నింగ్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ డే వర్క్ వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ప్రోసెస్ లాంటివి చేయించుకుంటే లిటిల్ బిట్ ఆఫ్ స్వెల్లింగ్ ఉంటుంది. ఏదో వీకెండ్ లోనే ఎప్పుడైనా చేయించుకుంటే 2 days తర్వాత ఉండదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి డిసైడ్ చేస్తాం అనమాట ఏది బెస్ట్ అనేది. బట్ యూజువల్లీ టు స్టార్ట్ విత్ ఈ మైనర్ ట్రీట్మెంట్స్ సెషన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. కొంతమందికి వర్క్ అవ్వట్లేదనో లేదా ఫర్ రీజన్ డైరెక్ట్ ఇవే స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇలా అన్న క్లబ్ చేసి చేస్తాం. అలాగే సార్, బట్ ఏదైనా కానీ ఒకటి థింగ్ చెప్పాలంటే మచ్చలు అనేవి ఇంకా మచ్చ పడిందంటే మచ్చ ఉన్నట్టే. మనం ఏది కానీ నేను కాదు ఇంకా ఎవరు చెప్పినా కానీ నమ్మకండి. నేను వచ్చేసి మచ్చలు మాయ చేస్తానంటే నేను మాయ చేస్తున్నట్టు అంతే. మచ్చలు మాయలు చేసేస్తా అన్నవాడు కంప్లీట్ గా మాయ చేస్తా అనేవాడు మాంత్రికులు మాయలు చేస్తారు, కానీ నాకు మాయ కంప్లీట్ గా పోదు. ఏమంటే మనం దాన్ని బెటర్ గా చేయొచ్చు. అంటే చాలా వరకు అంటే ఇప్పుడు వర్కింగ్ చాలా క్లోజ్ డిస్టెన్స్ లో అయితే కానీ మనం అబ్జర్వ్ చేయగలం. చాలా దగ్గరగా చూస్తేనో అట్లాంటిది చాలా వరకు తగ్గిపోయి ఫ్లాటర్ అవుట్ చేయొచ్చు. కానీ కంప్లీట్ గా పోతుంది జీరో బ్యాక్ టు నార్మల్ అనేది ఇట్స్ నెవర్. ఎంత చేసినా కానీ ఎంతో కొంత అయితే ఉంటుందండి, ఒక 5 to 10% అన్న ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే సార్ ఏంటంటే గిల్లడం వల్ల కూడా చాలా మంది పోర్స్ ఓపెన్ అయ్యి హోల్స్ పడడము, అంటే ఒక పార్ట్ వరకు హోల్స్, ఈ పార్ట్ వరకు హోల్స్ చాలా మంది. అసలు అందుకని చెప్పాను కదా, గిల్లడం అనేది అసలు అడ్వైజే చెయ్యం. అసలు గిల్లడం చేస్తే పింపుల్ పాపింగ్ అడ్వైజబుల్ కానే కాదు. ఎప్పుడు చేయొచ్చు? చాలా ఎర్లీ స్టేజెస్ లో చెప్పాను కదా, బ్లాక్ హెడ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు అప్పుడు బ్లాక్ హెడ్స్ తీయించుకోవాలి. నార్మల్ బ్లాక్ హెడ్ రిమూవ్ చేసేది ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టు స్టార్ట్ చెప్పాను కదా, మనకి పోర్స్ ఇందాక వీళ్ళు పోర్స్ క్లోజ్ అయిన తర్వాత అవి బిల్డప్ అయిన తర్వాత పెద్దదయ్యి రప్చర్ అయిపోయి పెరిగిపోతుంది. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడే తీసేస్తే ఆ స్టేజ్ వరకు ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటది. అంతేకాని వన్స్ ఫామ్ అయిపోయిన తర్వాత ఈవెన్చువల్ గా అదే బాడీ మెకానిజం వల్ల ఫస్ట్ స్వెల్లింగ్ లాగా వచ్చింది, పస్ ఫామ్ అయిపోయి ఆటోమేటిక్ రప్చర్ అయ్యి వచ్చేస్తుంది. మనం దాన్ని గిల్లడం వల్ల ఏంటంటే ఎక్కువ ట్రామా మనమే ఓన్ గా కాజ్ చేసి దాన్ని పెద్దది చేసేస్తా ఉంటాము. దానివల్ల మోర్ ఆఫ్ గుంట పడ్డము అండ్ కలర్ డార్క్ అవ్వడం అనేది ఇంకా మోర్ అవుతా ఉంటుంది. కరెక్ట్ టైంలో చేసుకుంటే బెటరే ఉంటుంది. ఓకే సార్, అలాగే సార్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ గురించి అంటే మాకు గుర్తుకొచ్చింది ఏంటంటే చాలా మంది హీరోయిన్స్ అవనివ్వండి ఎవరైనా కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఏంటి అని అంటే సర్జరీ చేయించుకోవడం. అంటే ఇప్పుడు మనకి నోస్ పెద్దగా ఉంటే సన్నగా చేయించుకోవడం, అలాగే జాస్ ఎక్కువ ఉంటే తక్కువ చేసుకోవడము, ముక్కు ఏమన్నా ఇబ్బంది అయిన అలాంటివి చాలా మంది చేయించుకుంటుండ్రు. అది మంచిదంటారా? మంచి ప్రశ్న అడిగారండి. చాలా మందికి చాలా డౌట్, చేయించుకోవడం వల్ల మంచిదా కాదా అనేది. అసలు ఎందుకు చేయించుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే చేయించుకోవడం మంచిదా కాదనే తప్పు పక్కన పెడితే అసలు ఎందుకు చేయించుకోవాలని. ఇప్పుడు మన ఉన్నది ఒకటే లైఫ్ ఎవరికన్నా, అండ్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మన అపీరెన్స్ లోనే ఇట్ మేక్స్ మనీ. ఇప్పుడు నాకైతే ఎట్లా ఉంటుంది, నేను సర్జన్, నా చేతిలే నా వెపన్స్ అనుకోండి, ఆయుధాలు అనుకోండి, ఏదన్నా అనుకోండి, వాళ్ళకి ఫేస్ ఉంటుంది. ఇప్పుడు మీరుంటే మీకు మీ మాట, సింగర్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళ మాట ఉండేది. సో బట్ ఏది లేకపోయినా కానీ మనకి ఒకటి ఉంటుంది, సైకాలజీ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అని. ఎందుకు అసలుకి ఇదంతా ఎందుకు చేసుకుంటారు ఎవరైనా కానీ? ఇప్పుడు మీరున్నారు, నేను ఇంటర్వ్యూ అంటే మనం మంచి డ్రెస్ వేసుకుంటాం, ఎవరైనా కలవాలి, అసలు ఎందుకు వేసుకోవాలి అంటే ఆన్సర్ ఏం లేదు. ఎందుకంటే మనకు తెలుసో తెలియకుండానో ఎవరినైనా మనం ఫస్ట్ ఒక మనిషిని చూసినప్పుడు లుక్స్కి 57% వరకు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు అన్న దానికి. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళ అపీరెన్స్ కి ఒక 17 to 20% ఇస్తాం. వాళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి ఇంకొక 17% అట్లా ఉంటుంది. కానీ మేజర్ గా ఫస్ట్ మనం చూసేది మనకు తెలియకుండానే మనం ఒక పర్సన్ ని చూసిన వెంటనే అసెస్ చేసేస్తాం. అలా చేయకూడదు. బట్ ఇట్ ఈస్ బాగున్నారా లేదా, వాళ్ళు ఎలా డ్రెస్ అయ్యారు, వాళ్ళు ఎలా మాట్లాడుతారు అన్న దాన్ని బట్టి. సో ఆబ్వియస్లీ అండ్ ఒకటి ఏదో ఉంది,
ఇప్పుడు మనం హీరోయిన్స్ గురించి తర్వాత మాట్లాడు, నార్మల్ గా ఉండే మనుషుల గురించి మాట్లాడు. ఇప్పుడు ఒకరికి ఏదో దెబ్బ తగలడం వల్ల ముక్కు లోపలికి వెళ్ళిపోయింది, లేదా చప్పిడి నోస్ లాగా ఉంది అని అనుకుందాం. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కనిపిస్తున్నారు. లేదా ఒకరికి పుట్టినప్పటి నుంచి ఒక ఫేస్ మీద ఒక బ్లాక్ స్పాట్ ఉండొచ్చు, చీక్ మీద ఇంత పెద్ద మచ్చలాగా ఉంటుంది. మనం సినిమా చూస్తే నాకు ఎగ్జాక్ట్ టైం గుర్తు రావట్లేదు కానీ హిందీలో సత్యం శివం సుందరం అనుకుంటే జీనత్త మనకి ఇంత పెద్ద కాలిపోయి ఉంటుంది, ఒక సైడ్ అంతా ఉంటుంది, పెళ్లి అయిన వరకు చూపించారు, సడన్ గా చూస్తే ఇట్లాగా మన ఓల్డ్ టైమ్ మూవీస్ లో చూస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటివి ఉన్నప్పుడు ఒక దాని వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మేజర్ గా కనిపిస్తుంది ఇబ్బంది అని అనుకుంటే వై నాట్ వెన్ దేర్ ఇస్ ఎ సొల్యూషన్ అనుకున్నప్పుడు. లేదా కొంతమందికి ఈ మచ్చలు కాకపోయినా ముక్కు లోపలికి వెళ్ళిపోవడం, కొంతమందికి చాలా పెద్ద పెదాలు ఉండడం, ఆడ్ గా ఉండడం, కొంతమంది తెలియకుండానే అంటే చూస్తేనే కొంతమందికి మనకి డిఫరెంట్ గా లేదు ఇట్లాగా ఉంది. అసలు ఎందుకండి పుట్టిన పిల్లలకు కూడా మనం చూస్తే అమ్మమ్మలు నాన్నమ్మలు స్నానం పోసే వాళ్ళు చిన్న ముక్కు సన్నగా ఉంది లాగుతుంటారు, పెరిగితే పెద్ద ముక్కు రావాలి. ఎందుకు అంటే మనకి తెలియకుండానే ఇట్ హెస్ బికమ్ ఇన్ రూటెడ్ ఇన్ అవర్. ఇది నేనేదో చెప్తున్నానే కాదు, ఇట్లాగా సహజంగా ఇట్లాగా ఫేస్ అంటే ఇట్లాగా ఉండాలి. మీరు ఎవరైనా ఫేస్ చూడండి, ఇట్లా నిలువుగా ఉంటే మంచిగా అనిపిస్తుంది, ఎవరికైనా ఇట్లాగా ఉంటే ఫేస్ మంచిగా అనిపిస్తుందా? అనిపించదు. మనకి తెలియకుండానే మనం ఒక బ్యూటీ ప్రపోర్షన్స్ ఇట్లాంటివన్నీ మనం రాసుకున్నాం. అండ్ అదొక్కటేనే కదా, మీరు చూస్తే మీరు రాసే అక్షరాలు కూడా పొడువుగా సన్నగా రాస్తే బ్యూటిఫుల్ గా రాయటట్టు, ఇలాగ బండగా ఇట్లా రాసాం అనుకోండి, వైడ్ గా ఇట్లాగా రాస్తే ఇట్ డజంట్ లుక్ ఆడ్. అంటే ఆడ్ గా ప్రతి దాన్ని మనం చూసే కళ్ళని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అంటే. సో దట్స్ హౌ. అండ్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు లేదా కొంచెం ఓపెన్ గా ఉండాలి. ఇప్పుడు ఉన్న ఫాస్ట్ మూవింగ్ సొసైటీలో ఇది చేయించుకుంటే మనకి కొంచెం మంచిగా అనిపిస్తాము, కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందంటే మనం ఒక లగ్జరీస్ కి స్పెండ్ ఫర్ కార్ కి ఖర్చు పెడతాం, సమ్మర్స్ వస్తే ఏసీ కావాలనుకుంటాం, వేసుకునే క్లాతింగ్ కి వేసుకుంటాం, ఇప్పుడు మెడకి ఒక నెక్లెస్ వేసుకుంటాం, మనకు చిన్న ఇంత లావుగా ఉండి వేసుకుంటే ఉపయోగం లేకపోతే ఏముంటుంది, ముక్కు అందంగా ఉంటే ముక్కు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. సో అట్లాగా అనుకుంటే దెన్ ఇట్ ఈస్. అండ్ దట్ ఇవన్నీ చేసుకునేటప్పుడు సేఫ్టీ ఈస్ ద ఫస్ట్ మెయిన్ థింగ్, నెక్స్ట్ కమ్స్ బ్యూటీ, అంతే కదండి. ఇది మనం ప్రొసీజర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మీరు క్వాలిఫైడ్ క్లాసెస్ దగ్గరికి వెళ్తే అంటే అండ్ మన ఎక్స్పెక్టేషన్స్ మనకి ఇది కావాలి అది కావాలి అని వస్తారు. మీరు ఎగ్జాక్ట్ గా కొంతమంది వస్తారు, నాకు ఎగ్జాక్ట్లీ ఇంత షార్ప్ ఇన్ని సెంటీమీటర్స్ ఇంత ముందుకు రావాలంటే నేను వాళ్ళకి చెప్తాను ఎక్కడికైనా వెళ్ళండి, ఇది అయ్యే పని కాదని చెప్పేసి. అంటే దాదాపు అంటే ఎగ్జాక్ట్లీ అంటే కొంతమంది కొన్నే చేయగలం, మనకి తెలుస్తాయి ఏది ఎగ్జాక్ట్లీ చేయొచ్చు అనేది, రియలిస్టిక్ గా ఉందా ఎక్స్పెక్టేషన్స్ అన్రియలిస్టిక్ గా ఉందా అనేసి. ఇప్పుడు ఎట్లా అంటే 8th క్లాస్ చదివే వాడిని సడన్ గా జంప్ చేయించి 10th క్లాస్ రాసుకోగలడు, అంతేగాని కొన్ని మనం న్యూస్ లో వింటుంటాం ఫస్ట్ క్లాస్ పిల్లోడు ఏదో 10th క్లాస్ ఎగ్జామ్ రాసాడు అంటే వినడానికి రియలిస్టిక్ గా లేదు. కొన్ని అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు మన పేషెంట్ సైడ్ నుంచి కొన్ని చేయలేము అని అనిపిస్తే ఇంతవరకే మనం చేయగలం, ఇంత బెటర్ చేయగలం. అండ్ థ్యాంక్స్ టు ఇప్పుడు మన AI టూల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా వీ కెన్ ఆల్సో అసెస్, అంటే ఇలా చేస్తే మీ ఫేస్ ఎట్లా మారచ్చు అనేది మనం ముందే ప్రిడిక్ట్ చేసి కూడా చెప్పగలం. అంతకుముందు ఉండేవి కాదు, ఈ లాస్ట్ డికేడ్ నుంచి దేర్ ఆర్ మెడికల్ టూల్స్ కూడా ఉన్నాయి కొంచెం మనం చేస్తే. ఇప్పుడు ఫేస్ షేప్ ఎట్లాగా చేంజ్ అవ్వచ్చు, లిప్ షేప్ ఎట్లా చేంజ్ అవ్వచ్చు అనేది కొంచెం రఫ్ గా అసెస్ చేసి మనం చెప్పొచ్చు. సార్ అలాగే ఏంటి అని అంటే సో నార్మల్ గా చేయించుకుంటారు, సో చేయించిన వారికి పక్కన పెడితే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం రాదంటారా? ఫ్యూచర్ లో ప్రాబ్లం ఏమి రావు, అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇంప్లాంట్స్ పెడతాం అనమాట. ఇంప్లాంట్స్ అంటే మన కొన్ని ఫారెన్ సబ్స్టెన్సెస్ బాడీలో ఇంటిగ్రేట్ అయ్యండి, అవి పెడితే ఫారెన్ సబ్స్టెన్సెస్ పెడితే మనం చెప్తాం ఇది మీ బాడీలో ఉండేది కాదు, న్యాచురల్ గా సోర్సెస్ కొన్ని ఉండవు మనం చేయాలంటే. సపోజ్ లైక్ ఎట్లా అంటే కొంతమందికి నోస్ కూడా ఇంప్లాంట్స్ ఉంటే కొంచెం తక్కువగా వాడతాం. కొంతమందికి ఏంటంటే పొట్టిగా ఉంది ముక్కు పెంచాలంటే ఎక్కడి నుంచి పెంచుతాం, ఐదర్ వాళ్ళ బాడీలో ఉన్న దాని నుంచి తీసి ఇంకొక చోట పెడతాం, అంతే కదా. వాళ్ళకి ఏదో మన పక్క రిబ్స్ అంటారు, పక్క టెంపుల్ దగ్గర నుంచి కానీ ఇయర్ బ్యాక్ సైడ్ నుంచి కానీ కొంచెం కార్టిలేషన్ తీసి కానీ, లేదా ఆల్రెడీ మనకి నోస్ మధ్యలోనే ఒక థిన్ సెప్టమ్ లాగా ఉంటుంది, దీన్ని సపరేట్ చేస్తాం, దాన్ని కింద ఉన్న తీసి పైన అడ్జస్ట్ చేస్తాం. అవైలబుల్గా లేకపోతే రిబ్ దగ్గర తీస్తాం. అలాగే లేదు అని అనుకున్న వాళ్ళకి మనము ఇంప్లాంట్ యూజ్ చేస్తాం. కొన్నిసార్లు కొంతమంది నాకు ఇక్కడ వద్దు, సపరేట్ ఏరియాలో సర్జరీ వద్దు అని అనుకుంటే, వాళ్ళ బాడీలో ఉన్నది వద్దు రికవరీ అని అనుకుంటే మనం చెప్తాం వేరేది ఏమన్నా మీ బాడీలో ఉన్నది కాదు, లాంగ్ రన్ లో ఫారెన్ సబ్స్టెన్స్ మీ బాడీలో ఒకటి ఉందని గుర్తుంచుకోవాలి. ఎట్లయితే మనకి ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే మెడికల్ థింగ్, మనకి ఫ్రాక్చర్ అయితే ప్లేట్స్ పెడతారు, బాడీలో ఉండిపోతాయి లైఫ్ లాంగ్ అట్లా. కానీ మనం చెప్తారు కదా డాక్టర్ మీకు ఇట్లాగా లైఫ్ లాంగ్ ఉంటేనే, స్పేస్ మేకర్ పెట్టుకున్నట్లాగా ఉంటేనట్టు ఇట్లాంటివి చెప్తాం, ఇది బాడీలో ఉంది కాదు ఒకటి ఉంది అన్నట్టు అని. కొంతమందికి బ్రెస్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయడానికి కొంతమందికి ఫ్యాట్తో ఇంజెక్ట్ చేస్తాం, కొంచెం ఇంప్లాంట్స్ కూడా వాడతాం. ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ ఇంజెక్ట్ చేస్తాం, లేకపోతే ఇంప్లాంట్స్ చెప్తాం కదా అట్లాంటివి. ఇట్లాంటివి ఇంప్లాంట్స్ అవి ఏంటంటే అవి నార్మల్ ఏజ్ తోటి చేంజెస్ జరగవు, బాడీలో చేంజెస్ జరగవు, అవి ఎట్లా పెట్టినా అట్లాగే ఉంటాయి.
అంతే కదండి. మన బాడీలో ఉంటే చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి చెప్తాం, ఇన్ ఇయర్స్ వరకు ఇట్లాగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏం రావు ఇట్లాంటివన్నీ. అంతే తప్ప లాంగ్ రన్ లో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తప్ప ఇంకా వేరేవేమీ ఉండవు. ప్రాబ్లమ్స్ అంటే అలాంటిది ఏమి ఉండదు. సో నార్మల్ గా సార్ ఇప్పుడు హెయిర్ చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. సో అంటే చాలా మందికి బట్టతల రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, డాండ్రఫ్ ఇలాంటివి చాలా వస్తున్నాయి. సో ఎందువల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు? దీనికంటే ముందు ఇందాక అన్నట్టు అసలు మనం ఎందుకు కాస్మెటిక్ ప్రొసెస్ చేయించుకోవాలన్నప్పుడు ఇప్పుడు హెయిర్ కి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాకంటే గుర్తొచ్చిందండి. ఇప్పుడు ఎందుకు ముఖం మందంగా ఉండాలి, ముక్కు ఎందుకు లావుగా ఉండాలి, సన్నగా ఉండాలి, అసలు జుట్టు ఎందుకు ఉండాలి? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు మనకు తెలుసో తెలియకనో మీరు ఒక ఏదైనా షాంపూ కొనండి, ఎవరైనా బట్టతలు ఉన్న ఫేస్ పెట్టి షాంపూ యాడ్స్ పెడతారా? ఇంత లాంగ్ బౌన్స్ థిక్ హెయిర్ అట్లా ఏ షాంపూ అయినా, ఏ షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, హెయిర్ ప్రొడక్ట్ కానీ ఏదైనా కానీ. సో అంటే అలా అని చెప్పి వాడే వాళ్ళలో ఎంతమంది థిక్ హెయిర్ ఉన్న వాళ్ళు వాడే వాళ్ళు ఎంతమంది ఉంటారో అసలుకి నాకు తెలిసి చాలా తక్కువ హెయిర్ ఉండే వాళ్ళు వాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, థిక్ హెయిర్ ఉండే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో ఇట్ హెస్ బికమ్ తెలియకుండానే మనం డైలీ చూస్తూ ఉన్న వాటిలోనే ఇంత జుట్టు ఉన్న వాళ్ళకి ఇట్లాగా చేసుకోవాలి అన్నట్టు వచ్చేసింది. ఇంకంతే, హెయిర్ కూడా రకరకాల స్టైల్స్ ఇవన్నీ వచ్చాయి. హెయిర్ ఉంటే చేసుకోవడానికి ఉంటది, లేకపోతే చేయడానికి ఉండదు. అంటే ఎందువల్ల డాండ్రఫ్, హెయిర్ ఫాల్ వస్తూ ఉంటది? ఆ హెయిర్ ఫాల్ రావడానికి కారణాల గురించి మాట్లాడితే 2-3 రకాలు చాలా ఉంటాయి. ఇప్పుడు కామన్ గా మేల్స్ లో వచ్చే బట్టతల గురించి చెప్దాం. అంటే ఇప్పుడు తలనొప్పికి 90 కారణాలు అన్నట్టు బట్టతలకు కూడా 90 కారణాలు, 100 కారణాలు కూడా ఉంటాయి. ప్రతిదీ చెప్పలేం, బట్ కామన్ గా ఉండే 2-3 థింగ్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మేల్స్ లో ఉండేదాన్ని మనం ఆండ్రోజెనిక్ అలపేషియా అంటారు మెడికల్ టర్మ్స్ లో. దాన్ని ఇంకా సింపుల్ గా కట్ షార్ట్ చేస్తే ఇంగ్లీష్ లో మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు. అంటే మేల్స్ లో వస్తుంది, ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది, ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ఏంటి అంటే మీరు చూడండి చిన్న పిల్లల్లో ఎవరైనా కానీ అమ్మాయిలు అబ్బాయిలు డ్రాయింగ్స్ వేసినా కానీ రౌండ్ గా హెయిర్ లైన్ గీస్తాం, రౌండ్ గా ఇస్తాం. అబ్బాయిలకి మేల్స్ కి ఎవరికైనా హెయిర్ లైన్ గీస్తుంటే ఇక్కడ సైడ్స్ కి ఒక యాంగిల్ లాగా పోతుంది, ఫ్రంట్ కి ఇక్కడ ఇట్లాగా పోతుంది, సెంటర్ లో లాస్ట్ కి పోతుంది. అంటే ఎవరికి చూసుకున్నా ఇది ఒక ప్యాటర్న్ లోనే పోతుంది. ఎంత జుట్టు ఉన్న వాళ్ళకి కూడా 20 years బాగా థిక్ జుట్టు ఉన్న వాడు 40 years వచ్చిన తర్వాత కూడా ఈ యాంగిల్స్ లో హెయిర్ అనేది కొంచెం బ్యాక్ ఇది వెళ్ళడము, ఈ ఫ్రంట్ కి ఇక్కడ ప్రామినెంట్ రావడం, వెనకాల ఇది పోవడం అనేది ఉంటుంది. అంటే ఇది ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇట్స్ నార్మల్ థింగ్. అదే ఎక్సెసివ్ గా పోయింది అంటే ఇప్పుడు 40 years లో రావాల్సింది మనకి 20కి 30కి వచ్చింది అనుకోండి, ఎక్సెస్ ఇది ప్రాబ్లం. దానిలో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి, grade 1 నుంచి grade 7 వరకు అట్లాగా హెయిర్ లాస్ కి ఉంటాయి. అండ్ ఇది మోర్ ఆఫ్ హార్మోన్ డిపెండెంట్. ఇప్పుడు మేల్స్ లోనే మేల్ హార్మోన్ ఉంటుంది టెస్టోస్టెరాన్ లాగా, దానిలో కూడా DHT అంటారు. మోర్ స్పెసిఫిక్ గా ఏంటంటే అది ఒక నెక్స్ట్ కన్వర్ట్ అవుతుంది డైహైడ్రో టెస్టోస్టెరాన్ అని. ఈ ఫ్రంట్ ఉండే హెయిర్ ఆ హార్మోన్ సెన్సిటివ్ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ 13 క్రాస్ అయిన తర్వాత మేల్స్ లో హార్మోన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మేల్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది అది డెఫినెట్, ఇట్స్ మ్యాండేటరీ, ఇట్స్ నేచర్ గివెన్ గిఫ్ట్ ఓన్లీ. దాని వల్లనే ఆ రీజన్ వల్లనే హెయిర్ లాస్ అనేది కూడా చెప్పాను కదండి. ప్రతిదానికి ప్లస్ మైనస్ అడ్వాంటేజ్ ఉన్నట్టు దీనికి అట్లనే ఆ హార్మోన్ సెన్సిటివ్ ఈ హెయిర్ ఉంటాయి కాబట్టి ఫ్రంట్ హెయిర్ అనేవి అవి లాస్ అనేది జరుగుతుంటుంది. అంటే లాస్ట్ థింగ్ ఈజ్ లాస్. ఫస్ట్ ఏంటంటే థిక్నెస్ తగ్గిపోవడము, గ్రోత్ అనేది స్లో అవ్వడం. ఏజ్ వస్తుంది తగ్గిపోతుంది అంటే హార్మోన్ అనేది కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది కదా. ప్రొడ్యూస్ అవుతా ఉన్నప్పుడు పోయింది మళ్ళీ రాదు. సో అలా పోతా ఉన్నప్పుడు మీకు హెయిర్ లాస్ అనేది ఇయర్ కి పెరుగుతా వస్తూ ఉంటది. అంటే క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటారు కదా, ఏమంటారు, ఒక రోజులో పోయింది కదా. అంటే ఇప్పుడు 10 years ఉన్నవాడికి 20 years ఉన్నవాడికి సపోజ్ హార్మోన్ ప్రొడక్షన్ 10 years లో స్టార్ట్ అయితే 10 years ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ ఉంది అనుకున్నాం. అదే 40 years వాళ్ళకి ఎంత ఉంటుంది, 10 years లో స్టార్ట్ అయితే 30 years ఆఫ్ హార్మోన్ లెవెల్స్ కి ఎక్స్పోజ్ అవుతారు కదా. సో ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయితే హార్మోన్ లెవెల్స్ కి ఎక్కువ లాస్ అనేది జరుగుతుంది. అంటే చాలా మంది ఏంటంటే స్వెట్ రావడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ రీజన్ ఉంటుంది. స్వెట్ రావడం డాండ్రఫ్ వల్ల టు అన్ ఎక్స్టెంట్ వరకు వస్తుంది. స్వెట్ వల్ల అనేది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. కైండ్ ఆఫ్ హెయిర్ టైయింగ్, కొంతమందికి చాలా టైట్ గా హెయిర్ టై చేస్తా ఉంటారు, చాలా టైట్ గా హై పోనీ పెట్టుకోవడమే కానీ, లేదంటే కొంచెం మనము సర్దార్స్ ని మనం చేస్తే వాళ్ళు టర్బన్ టై చేసుకుని చాలా టైట్ గా చేస్తారు. అది ఒక కైండ్ ఆఫ్ ట్రాక్షన్ అలోపేషియా క్రియేట్ చేస్తుంది. అంటే గట్టిగా లాగడం కూడా ఒక కైండ్ ఆఫ్ డ్యామేజే. ఏవైతే ఇప్పుడు మనం సెంటర్ లో ఉన్న హెయిర్, మీరు సపోజ్ హెయిర్ బన్ కనుక సెంటర్ లో టైట్ గా లాగారు అనుకోండి, మధ్యలో ఉన్న హెయిర్ ని ఎక్కువ లాగం, సైడ్స్ ఉండే హెయిర్ ని ఎక్కువ లాగడం జరుగుతుంది. అంతే కదా, సైడ్స్ ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. ఎక్కడైతే ట్రాక్షన్ ఎక్కువ జరుగుతుందో కంటిన్యూస్ పుల్ అనేది మీరు గంట సేపు ఉంటే యాక్సెప్ట్ చేస్తాయి. అలాగే మీరు 24 hours ఒక నెల వరకు అట్లా టైట్ గా చేస్తా ఉంటే ఆ ఏరియాస్ లో కొంచెం ట్రాక్షన్ వల్ల కూడా పోవడానికి ఛాన్స్ ఉంటాయి. ఎనీథింగ్ కైండ్ ఆఫ్ టూ మచ్ గా ఉంటే స్ట్రెస్ ఉంటది. స్వెట్ కూడా ఎక్సెసివ్ గా టూ మచ్ ఆఫ్ టైయింగ్ వల్ల అట్లాగా ఉండి కూడా ప్రాబ్లమ్స్ అనేది జరగచ్చు.
టూ టైట్ గా బాగా టైట్ గా అరౌండ్ హెయిర్ టై చేసినా కానీ ఇవే జరుగుతూ ఉంటాయి. డాండ్రఫ్ ఎందుకు కారణంగా వస్తుంది అంటారు? నార్మల్ గా డాండ్రఫ్ కూడా చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకటి కామన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంకోటి కొంతమందికి బాగా వెట్ గా ఉండడం వల్ల, ఆయిలీ ప్రొడక్షన్ ఎక్కువ అవడం వల్ల, సెబోరిక్ ఎరిటోసిస్ వల్ల కూడా వస్తుంటది, వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాటికి ఏమన్నా ఏం చేస్తే మనకి డాండ్రఫ్ పోవడము అలాంటివి ప్రికాషన్స్ ఏమన్నా ఉన్నాయి? ప్రికాషన్స్ అంటే వీళ్ళంత ఫ్రీక్వెంట్ గా హెయిర్ వాషెస్ చేస్తూ ఉండాలి, 2 days కి ఒకసారి అట్లాగా. అండ్ కొంతమందికి ప్రోన్ ఉన్న వాళ్ళకైతే స్పెసిఫిక్ షాంపూస్ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం డాండ్రఫ్ ఎక్కువ లెవెల్స్ లో ఉంటే వాళ్ళకి స్పెసిఫిక్ మెడికేటెడ్ షాంపూస్ ఆర్ మెడికేటెడ్ సొల్యూషన్స్ ఉంటాయి, అలాంటివి యూజ్ చేసుకోవడం. అండ్ నార్మల్ గా వాడేవి ఏంటంటే ఎక్కువ సల్ఫేట్స్, పారాబిన్ ఫ్రీ ఉండే నార్మల్ షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ వాడడం అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇట్లాగే హెయిర్ ఫాల్ లో ఇంకొక రీజన్ ఏంటంటే, ఇంకోటి కామన్ గా స్ట్రెస్ రిలేటెడ్ ఇట్లాంటివి కూడా జరుగుతాయి. హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మల్టీ ఫ్యాక్టోరియల్, ఇప్పుడు మేల్స్ ప్యాటర్న్ బాల్నెస్ విత్ స్ట్రెస్ అండ్ వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ 2-3 ఎక్స్ట్రా కూడా జరిగేది కూడా ఉంటది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే మనం తినే జుట్టు పెరుగుతుందంటే, రోజు పెరుగుతుందంటే అది కూడా ఒక మొక్కలాగా చూసుకోవాలి. ఇప్పుడు హెయిర్ ఎట్లాగా ఉంటుందో దానికి కావాల్సిన, ఇప్పుడు మొక్క పెరగాలంటే ఏం కావాలి, దానికి కావాల్సినవి ఉంటాయి కదా, వాటర్ కావాలి, సన్లైట్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, పొటాషియం కావాలి, ఇవి అవన్నీ కావాలి. సేమ్ అట్లాగనే హెయిర్ కూడా షాంపూ కావాలి. అండ్ దానికంటే ముందు మన బాడీ లోపల నుంచి వచ్చేవి మెయిన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి. కొన్ని కామన్ గా అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను? నార్మల్ గా ఏంటంటే కరివేపాకు తింటే హెయిర్ పెరుగుతుంది, సో అలాగే మందారాకు ఇలాంటివి నార్మల్ క్యాజువల్ గా సో ఇలాంటివి వాడుతుంటారు. పేస్ట్, మందారాకు పేస్ట్ పెట్టడం, ఆనియన్ జ్యూస్ పెట్టడం, సో అది మంచిది అంటారా? అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది స్పెసిఫిక్లీ చేయడం అయితే. మరి అంటే నా పర్సనల్ రీజన్ చెప్తున్నాను, రకరకాల వీడియో వెళ్ళాక ఒక్కొక్కలాగా కామెంట్స్ కూడా పెట్టచ్చేమో, కానీ నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటిదంటే, ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కి మందార పేస్ట్ కి అవైలబుల్ పోతుంది అనుకుంటే అసలుకి బట్టతలే మీకు బయట కనిపించకూడదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అవన్నీ పనిచేస్తాయి అని అనుకుంటే ఏదైనా ఒక వర్క్ చేయొచ్చు, బట్ స్పెసిఫికల్లీ ఇలాంటివి అయితే ఏమీ పని చేయవండి. ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్స్ కానీ ఇట్లాంటివి కొన్ని ఉండొచ్చు. ఏమన్నా ఆయుర్వేదిక్ కూడా ఒక సైన్స్ ఉంటుంది, దాంట్లో కూడా స్పెసిఫిక్ గా ఏమైనా ఉండేవి, ఏమైనా బ్రింగ్ రాజ్ ఇట్లాంటివి ఏమైనా టు అన్ ఎక్స్టెంట్ వరకు బెనిఫిట్ చేస్తాయి. కానీ అవి ఏవైనా కానీ ఐ ఫీల్ హెయిర్ ఆయిల్ కానీ ఇవి ఏంటంటే మసాజ్ ఇంపార్టెంట్ ఉండొచ్చు. అక్కడ లోకల్ సర్క్యులేషన్ కొంచెం ఇంప్రూవ్ చేయడం వల్ల, లోకల్ హీట్ కొంత వల్ల, అంటే మసాజ్ చేయడం వల్ల కూడా హెయిర్ పెరగడం, ఆయిల్ అబ్జర్వ్ చేసుకో, ఆయిల్ ఎక్కడికి అబ్జర్వ్ అయిపోయి వెళ్ళిపోదు. ఎందుకంటే మన స్కిన్ ఎంత స్ట్రాంగ్ ఉంటది అంటే మీరు ఏం పెట్టినా గానీ అది లోపలికి వెళ్ళిపోదు. అంటే చాలా మంది ఏంటంటే ఆయిల్ మసాజ్ చేయడం వల్ల లోకల్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల ఇప్పుడు హెయిర్ కూడా న్యూట్రియంట్స్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మన బాడీలో బ్లడ్ ఈజ్ వెహికల్. మనం తీసుకున్న ఫుడ్, ఇప్పుడు హెయిర్ పెరగాలంటే ఇందాక మనం చెప్పినట్టు మొక్క పెరగాలని అంటే, ఇప్పుడు హెయిర్ పెరగాలంటే కొన్ని న్యూట్రిషన్ లెవెల్స్ ఉంటాయి. దానికి కూడా ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉండాలి, బయోటిన్ ఉండాలి, సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని హెయిర్ స్పెసిఫిక్ గా. ఈ డెఫిషియన్సీస్ లో హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటది అనమాట. అవన్నీ రావాలంటే దానికి ఇప్పుడు హెయిర్ ఏంటిది, ఇట్స్ మేడప్ ఆఫ్ ప్రోటీన్, కెరటిన్ ఎట్లాగా ఫామ్ అయిందంటే దాంట్లో ఏమైతే మాలిక్యూల్స్ ఉండే అవన్నీ మనం తినే ఫుడ్ లోంచి మనకి వస్తాయి. సో అవన్నీ అవైలబుల్ గా ఉండి ప్రాపర్ గా అవైలబుల్ గా వస్తుంది. ఇప్పుడు మనం మసాజ్ చేసేటప్పుడు ఏమైతుంది, అక్కడ సర్క్యులేషన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో పెరిగితే కొంచెం గ్రోత్ బెటర్ గా ఉండొచ్చు. నాకు తెలిసి అది ఒక పాసిబుల్ మెకానిజం. పెరిగే అవకాశం ఉంది అని అన్నారు మీరు. సో అలాంటి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి హెయిర్ గ్రోత్? దానికోసం మీరు ఫుడ్ ఏం స్పెసిఫిక్ గా తీసుకోకూడదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. హెయిర్ కోసం ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని కాదు, ఓవరాల్ హెల్త్ కోసం నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే డైట్ షుడ్ కంటైన్ నార్మల్ కార్బోహైడ్రేట్స్ ఇంత ఉండాలి, ఫ్యాట్స్ ఇంత ఉండాలి, ట్రేస్ ఎలిమెంట్స్ ఇంత ఉండాలి, మినరల్స్ ఇంత ఉండాలి అని ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోవాలి. అండ్ స్పెసిఫిక్ గా సమ్మన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ హెయిర్ లాస్ స్పెసిఫిక్ గా అంటే మనం కొంచెం న్యూట్రిషన్ అసెస్మెంట్ కూడా చేస్తాను. చెప్పాను కదండి, ఐరన్ స్టడీస్ ఇట్లాంటివి కొన్ని కామన్ స్పెసిఫిక్ డెఫిషియన్సీస్ ఉంటే అవి సప్లిమెంట్స్ పెడతాము. అండ్ స్పెసిఫిక్ హెయిర్ గ్రోత్ కి ఉండే సప్లిమెంట్స్ కూడా మనము ఇస్తాము. అలాగా ఉంటుంది. అంతేగాని ఇది తింటే హెయిర్ పెరిగిపోతుంది, అది తింటే అన్నట్టు ఏమి ఉండదు. బట్ నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్ టువర్డ్స్ ఎనీ హెల్దీ లైఫ్, హెల్దీ హెయిర్ కానీ, హెల్దీ స్కిన్ కానీ, హెల్దీ హార్ట్, హెల్దీ కిడ్నీస్, వెయిట్ కన్నా కానీ ఒకటే డైట్, బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా హెయిర్ గురించి అలాగే స్కిన్ గురించి చాలా బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రచన గారు.